నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు భర్త కోసం సిరీస్ చేసిన 2 ఎపిసోడ్స్ అన్నారు. 2 భాగాల్లో కంప్లీట్ చేశారు. మల్లిక పెళ్లి ఆ, కూతురు ఆ, కాపాలిక వేషం వేసుకుని పారిపోయింది, వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అయితే ఏమైంది, ఓ బ్రాహ్మణ కుటుంబం ఒక ఆవిడ వాకిట్లో బియ్యం చేరుకుంటుంది పొద్దున్నే. ఈ అమ్మాయి పోయి వాళ్ళ దగ్గర నుంచుంటే ఆ బ్రాహ్మణ ఆవిడ ఓ గొణుకుని తిట్టుకుంటుంది, బుద్ధవర్మ నీకు బుద్ధి లేదు, నీలాంటి దౌర్భాగ్యుడు నువ్వే అంటుంటే ఈ అమ్మాయి అడిగింది, ఎందుకమ్మా అలా మహానుభావుడిని అంత మాట అంటున్నావు? మహానుభావుడేమిటి, వాడి బోందా ఒంటలాగా ఉండే కొడుక్కి పెళ్లి చేయటం కోసం పాప బ్రాహ్మణ కుర్రాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేయించుకొచ్చాడు అంటే ఈ లోపల టమ్ముకు వినపడింది. బుద్ధవర్మ కోడలు తప్పించుకుని పారిపోయింది, ఆమెను పట్టించిన వాళ్ళు కానీ వాడు పట్టించిన వాళ్ళకేమో బహుమతి ఇస్తాం, ఎవరైనా ఇంట్లో అమ్మాయిని దాపెడితే వాళ్ళకి శిక్ష ఇస్తాం. ఈవిడ వెంటనే అంటుంది పైకి, ఆ బ్రాహ్మణావిడ పారిపోయిందా, మంచిగా అయింది, చక్కగా మల్లిక పారిపోమ్మా, హాయిగా పారిపోయి యజ్ఞదత్తుడు నీ మొగుడు వాడు పెళ్లి చేసుకున్నాడు అగ్నిసాక్షిగా, వాడితోటి నువ్వు కాపురం చేయాలంటుంది. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది, వెళ్ళి అక్కడ కూర్చుని బిక్కమొహం వేసి నేనేనండి మల్లికని అని చెప్పేసరికి ఆవిడ తెల్లబోయి, అయ్యో ఇదేమిటమ్మా ఈ అవతారం, బోళ్ళంత డబ్బున్న వాళ్ళ పిల్లవి ఇటా ఉన్నావేమిటంటే, ఏం చేయను నిన్న రాత్రి ఏకాంత మందిరం అన్నారు, ఆ మందిరంలో ఆ గూనెబ్బాయి ఉన్నాడు, చెలికత్తలంతా ఉన్నారు, వీడే నీ మొగుడని యజ్ఞదత్తుడు కాస్త వెళ్ళిపోయాడు, నా భర్త ఏమో వెళ్ళిపోయాడు, ఏం చేయాలో తెలీదు, అతను వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాను, ఊరంతా తప్పదాగి దోగిపోతున్నారు, భయం వేసింది, అక్కడ ఎవరో కాపాలికుడు కనపడితే ఆ వేషం వేసుకొచ్చాను అంటే ఆవిడ ఏం చేసింది, దామా లోపలికి రాని లోపల తీసుకుపోయి ఆ బట్టలు తీయించి శుభ్రంగా తలంటి పెట్టి, మరి రాత్రి నుంచి దుమ్ము కొట్టుకుపోయిన ఏ పిచ్చిగుడ్డలో అవి, శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంది, అన్నం పెట్టింది. అన్నం పెట్టి ఏమందంటే, నీ భర్త యజ్ఞదత్తుడు, ఫిక్స్ అయింది ఆవిడ. బ్రాహ్మడో వ్యాపారస్తులో వేరే కదా, అదే అగ్నిసాక్షి నీకు అతనితో పెళ్ళయింది, బుద్ధవర్మ ప్లాన్ నీ విషయంలో వర్కౌట్ అవ్వదు, నీ భర్త ఇంటికి దారి చెప్తా, సానుకూలపరుచుకో నువ్వు. అక్కడి నుంచి ఏం చేసింది, మళ్ళీ కాపాలిక వేసి ఆ బట్టలు ఉతికారేసేసింది ఆవిడ, ఆ కాపాలిక బట్టలు. మళ్ళీ మధ్యాహ్నానికి బట్టలు ఆరిపోతే ఈ అమ్మాయి ఏం చేసింది, మల్లిక ఆ కాపాలిక వస్త్రాల ఎర్రగుడ్డలు కట్టుకుని పోయి ఆ యజ్ఞదత్తుడి ఇంటికి వెళ్ళింది. తెలిసిందిగా అడ్రస్ ఈ బ్రాహ్మణ ఆవిడ చెప్పింది. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏదో వేద పాఠం చెప్పుకుంటుంటే వెళ్ళి అక్కడ కూర్చొని ఏం పాఠం చెప్తున్నావు నువ్వు అంది. వేదం చెప్తున్నాను అంటానండి. ఏం వేదం, నువ్వేమో వర్ణ సంకరం చేసావు, నువ్వు బ్రాహ్మణ వేయండి వయసులమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు కూర్చొని పాఠం చెప్పుకుంటున్నావు పెళ్ళాన్ని వదిలేసి అన్నది. అనేసరికల్లా మీకు ఎలా తెలుస్తుంటే కాపాలికలకన్నీ తెలిసిపోతాయి కదా. ఏమన్నాడు, మరి నేనేం చేయను, నేను ఇంకా చేయగలిగేది ఏం లేదు, మా దగ్గర ఏమీ లేదు, నా తండ్రి ఆయన పోషణలో ఉన్నాడు, బుద్ధవర్మ పోషణలో, ఆయన చెప్పిన పని చేయమన్నారు, నేను చెప్పిన పని చేశాను, పాపం పుణ్యం భగవంతుడికి ఎరుక, వాళ్ళు చెప్పింది చెయ్యాలి, మా నాన్న ఆజ్ఞ గురువాజ్ఞ పాటించా అంతే, ఇక నేను అదేం లేదన్నాడు. 3 రోజులు రోజు పోయి అక్కడ కూర్చునేది. ఏమనుకుందంటే వీళ్ళకి అసలు ఏమీ లేదు, పేద కుటుంబం, పోషణ వీళ్ళకి తిండి 2 పూట్ల అక్కడి నుంచి వస్తుంది, ఆ డబ్బులు లేవు, వీళ్ళంతటి వీళ్ళు సంపాదించుకునే రోజు కాదు అది. అందుకని నిర్ధనత వల్లే, వీళ్ళు డబ్బు లేకపోవటం వల్లే ఈ పనికి ఒడిగట్టారని తెలుసుకుంది. ఏం చేసింది, బోడంత బంగారం పెట్టుకున్నదిగా మూట కట్టి పక్కన పెట్టింది, అందులోంచి ఒక ముత్యాహారం అమ్మించేసి ఆ ముసలి బ్రాహ్మణావిడితోటి ఏం చేసింది, ఒక వెండి పాత్ర, ఓ బంగారు పాత్ర, ఓ రాగి పాత్ర, 3 నిండా కాసులు పోసి ఈ యజ్ఞదత్తుడి ఇంటి దగ్గర పాతిపెట్టింది. ముందు రోజు రాత్రి వెళ్ళి బర్నాడేమంది, నువ్వెంతో మంచివాడివి, పాఠం ఎంత బాగా చెప్తున్నావు, నీకు నా దగ్గర ఒక మంత్ర పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో ఎక్కడెక్కడ ధనరాశులు ఉంటాయో తెలుస్తాయి నాకు, మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో చూస్తానుండని హాంఫీం పట్టాది ఇది అని మంత్రం చదివి మీ వాకిట్లో ఆ వేప చెట్టు పక్కన కొంచెం ఎడం వైపుగా తవ్వి చూడు, అక్కడ నీకు బంగారం దొరుకుతుంది అనేసరికి తవ్వి చూస్తే నిజంగానే చిన్న చిన్న చెంబులు, ఇంత బంగారు చెంబు, ఇంత వెండి చెంబు, ఇంత రాగి చెంబు, 3 నిండా కాసులు, అలా ఎప్పుడో పాతపెట్టింది, పూర్వకాలంలో పాతపెట్టబడింది దొరికింది. ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి కుర్రాడు ఏం చేశాడు, యజ్ఞదత్తుడు వాళ్ళ నాన్న చెప్పాడు, నాన్న ఎవరో ఒక కాపాలిక ఒక ఆవిడ వస్తుంది, రోజు వచ్చి కూర్చుంటుంది, మరేమోను తను ఇట్లా చెప్పింది నాన్న అంటే, వాళ్ళ దగ్గర ఏం మాయ మంత్రాలు ఉన్నాయో కనుక్కోమన్నాడు నాన్న. ఈ అమ్మాయి ఏమైంది, నా దగ్గర ఒక మహామంత్రశాస్త్రం ఒకటి ఉంది, మహాకాళ మంత్రశాస్త్రం, అద్భుతమైన పుస్తకం, ఆ పుస్తకంలో చూసే నేను ఇది చెప్పాను, ఎదుకొచ్చిన వేదం రా వద్దు, ఆ మహాకాళ మంత్రం ఏదో నేర్చుకున్నావా, శుభ్రంగా ఎక్కడెక్కడ భూమిలో ఉన్నవి చూసుకోవచ్చు. ఆశ వచ్చింది, ఆవిడ వెనకాల పడిపో తీసుకెళ్తానంటే సరే తీర్థయాత్రలు చేస్తాను తోడు రమ్మంది. తనతో పాటు ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు తప్పించుకున్నారు మొత్తానికి, ఇక్కడి నుంచి తప్పించుకుంది, ఇతను వెంట వేసుకుని బయలుదేరింది భర్తని. ఇద్దరు కలిసి అక్కడ ఇక్కడ స్నానాలు చేశారు, గుళ్ళల్లోకి వెళ్ళారు, ఈవిడ కాపాలిక వేషంలోనే ఉంది. అతను ఆ భార్యను అసలు గుర్తు కూడా పట్ల,
వెళ్ళిపోయాడు. ఆ. వెళ్ళాక ఏం చేసింది, ఉజ్జయిని నగరానికి చేరి, ఏమంది ఇది ఉజ్జయిని నగరం, నువ్వు ఇక్కడ మహామోసం చేసావు, వాళ్ళ గనక తెలిస్తే నిన్ను చంపేస్తారు, నువ్వు ఇక్కడే ఉండని ఓ చోట ఆయన్ని కూర్చోబెట్టి ఆ కాపాలిక వేషంతో తన తండ్రి గారింటికి మన సాగర్ దత్తుడి ఇంటికి పోయింది. ఇంటికి వెళ్ళేసరికల్లా వాకిట్లో భవతి భిక్షాందేహి అంటే ఓ దాసిది భిక్ష వేయడానికి వెళ్ళి రాయగారు అమ్మాయిని గుర్తుపట్టేసి ఆ కాపాలిక వేషంలో ఉంది కదా ఈ మల్లిక, లబో దిబోమని ఏడ్చుకుంటూ పోయి, ఇంకేముంది ఆ అబ్బాయి ఏం చేశాడో, మన పిల్లని కాపాలిక అయిపోయింది, ఇంకేముంది భిక్ష ఎత్తుకుంటోంది, మన వాకిట్లోకే వచ్చింది చూడమ్మా అని యజమానురాల దగ్గరికి వెళ్ళి నెత్తి కొట్టుకుంటూ ఏడ్చింది. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది బయటికి. వచ్చి నీ దుంప దగ్గర నీకేం పోయే కాలమే, ఇట్లాంటి గుడ్డలు తొడిగావు, మంచి పిల్లాన్ని ఇచ్చి పెళ్లి చేశాం కదా అంటే, అది చేసావులే పెళ్ళి, పద నన్ను లోపలికి తీసుకెళ్ళు అంటే తల్లి కూతురు లోపలికి వెళ్ళారు. శుభ్రంగా స్నానం పానం చేసి అన్నం తిని ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇదిగో ఇది జరిగింది, బుద్ధవర్మ మిమ్మల్ని మోసం చేశాడు, అతను బ్రాహ్మణుడు, ఫలానా గుళ్ళో ఉన్నాడు అని చెప్పింది. సరే తండ్రి ఏమనుకున్నాడు, పోని బుద్ధవర్మ కాకపోతే పీడాపోయిరి, నలుగురు ముందు పెళ్లి చేసిన పిల్లాడితో ఉండాలి మన పిల్ల, దానితోటేమో మరి యజ్ఞం చేసి పెళ్లి చేసుకున్నారు, మరి అగ్నిహోత్రం సాక్షిగా వివాహం చేసుకున్నప్పుడు ఏ కులం అయితే ఏమిటి, ఏ జాతి అయితే ఏమిటి, పిల్ల పెళ్లి వారితో జరిగింది కాబట్టి అతనితో ఉండాల్సిందే శాస్త్రం ప్రకారం. అక్కడి నుంచి పంపించాడు ఆ అబ్బాయిని తీసుకురమ్మని. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పదా మా పిల్లని తీసుకెళ్ళి అన్యాయం చేసావు అని లాక్కొచ్చారు నవ్వుతూనే. ఇతను బికమొహం వేసుకుని ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన యజ్ఞదత్తుని అన్నీ కనుక్కున్నాడు, ఏం జరిగింది, ఏం చేసావు, ఎందుకు చెందావు అని. నాయన మా పిల్ల నీ కోసం కాపాలిక వేషం అయితే ఆ ఊర్లన్నీ నడిచి తిరిగి ఇంటికి వచ్చింది, ఇంకో రకంగా చేస్తే బుద్ధవర్మకు తెలిసిపోయేది, రాజుగారి ద్వారా నేను కబురు చేస్తాను, ఇంకో రకంగా అయితే తెలిసేది, అతను ఏం చేసేవాడో వీళ్ళని బయటికి రహస్యం బయటపడకుండా చంపేసినా చంపేయచ్చు, ఇంతకు తెగించిన వాళ్ళు అది తెగించరా. అవును. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు ఇద్దరిని, పిల్లాన్ని. ఇలా జరిగింది, బుద్ధవర్మ మేము ఇట్లా మాట్లాడుకున్నాం, ఆ పిల్లవాడికి ఏమో వాళ్ళ అబ్బాయి గూనిగా ఉన్నాడు, ఆ విషయం మాకు ముందే చెప్తే సరిపోయేది, ఇష్టం ఉంటే పిల్లని ఇచ్చేవాడిని, లేకపోతే లేదు. ఇట్లా వేరే వాళ్ళని మనకు వర్ణసంకరం చేసి రాముల అబ్బాయితో మా పిల్లకి పెళ్లి చేశారు, ఆ అబ్బాయి ఏమో వాళ్ళని కాదనలేక పెళ్లి చేసుకున్నాడు అనేసరికల్లా రాజుగారి పిల్ల తెలివికి ఆశ్చర్యపోయి భలే బాగా చేసింది, మొత్తాన్ని భర్తను సాధించుకుంది, వివాహం చేసుకున్న భర్తని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేసింది ఆ పిల్ల. అది నా కర్మింతే ఏడుస్తూ నాన్న దగ్గరికి రాలేదు, పోనీ ఆ ఊని అబ్బాయిని భర్తగా అంగీకరించలేదు, భగవంతుడికి విలువ ఇచ్చింది, భగవంతుడు ఇచ్చిన బాంధవ్యానికి విలువ ఇచ్చి అతను వెనకాలబడి ఇన్ని రోజులు నడిచి మళ్ళీ పుట్టింటికి చేరిందని. సరే రాజుగారు వెంటనే బుద్ధవర్మకి ఒక కాగితం పంపించి, నువ్వు చేసిన పని బాగుండలేదు, మీ వాడికి తగిన పిల్లని మీ దాంట్లో చేసుకో, వీళ్ళ జోలికి రావద్దని యజ్ఞదత్తుని వీళ్ళతో పాటే ఉంచుకున్నారు. హాయిగా సుఖంగా ఉన్నారు మల్లిక యజ్ఞదత్తుడు. అతను తన బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టుకోలేదు, ఈ అమ్మాయి చక్కగా భర్తని వదిలిపెట్టుకోలేదు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.